హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈరోజు వచ్చేసి మార్నింగ్ టైం వచ్చేసి 7:37 అలా అవుతుందన్నమాట. సో వాతావరణం అయితే కూల్గా ఉందండి, వర్షం పడేలాగా ఉంది. సో ఇంక ఈరోజు మన మల్లె చెట్టుకి ఫస్ట్ టైం ఒక పువ్వు పూసిందనమాట. పువ్వుని అయితే చూడగానే భలే అనిపించిందండి, వైట్గా. అందులో కూడా మన రెగ్యులర్ మల్లె పువ్వు లాగా కాకుండా కొంచెం పెద్దగా ఉంది సైజు. వీడియోలో చిన్నగానే ఉంది కానీ పెద్దగా ఉంటుంది అనమాట. అండ్ స్మెల్ కూడా దూరం నుంచి భలేగా వస్తుంది. సో ఇంక దాన్ని అయితే తీసుకెళ్ళి హాల్లో వినాయకుడు గణపతికి అయితే పువ్వు సమర్పించేసి దాని తర్వాత అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశానండి. సో నిన్న అయితే మొత్తం కూడా క్లీన్ చేసి ఇక్కడైతే ముగ్గులు పెట్టాను. అండ్ ఈ రోజు అయితే శుభ్రంగా చిమ్మేసుకున్నాంలేండి. అండ్ నాకు ఒక డౌట్ అండి, ఎలా మాట్లాడినా మనుషులకు తప్పే అవుతుంది. ఫస్ట్లో నేను హెల్పర్ని పెట్టుకున్నప్పుడు హౌస్ హెల్ప్ అనో ఏదో పిలిచేదాన్ని. దాని తర్వాత వచ్చేసి అంటే పనామే అని నేను ఎప్పుడూ పిలవలేదండి. ఎప్పుడు అంత రెస్పెక్ట్ లేకుండా నేను ఎవరిని కూడా మాట్లాడను. చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాను, చాలా దయగా ఉంటాను. నా గురించి నేను చెప్పుకోవడం కాదు, నా గురించి తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. అండ్ దేవుడు ముందు మాట్లాడుతున్నాను కాబట్టి మీకు అబద్ధాలు చెప్పనని అనుకుంటున్నా. దాని తర్వాత అలా అనకనిత అని చెప్పేసి ఎవరు అంటే హెల్పర్ అన్నాను. హెల్పర్ అంటావేంటి అని క్వశ్చన్ చేశారు. పేరు పెట్టి పిలువు అన్నారు. కాకపోతే నాకంటే పెద్దవాళ్ళని నేను పేరు పెట్టి అయితే పిలవలేనండి. దానివల్ల ఏంటంటే అక్క అక్క అని పిలుస్తూ ఉంటాను. వాళ్ళు కూడా నన్ను ఎలా పిలుస్తారంటే, నాకు నేనే చెప్పుకోవడం కాదు కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక 4-5 మెంబర్స్. ఒక అమ్మాయి ఏంటంటే ఈక్వల్ టు మన ఏజ్ ఉన్న అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అయితే అక్క అని పిలిచేది. ఇంక మిగిలిన వాళ్ళందరూ కూడా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు, ఇప్పుడు అమ్మాయి ఏజ్ వాళ్ళు అనుకోండి, అలాంటి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళందరూ కూడాను నన్ను పాప అని పిలవడము, లేదంటే అమ్మ అని పిలవడము ఇలా జరుగుతూ ఉంటుంది. పేరు పెట్టి ఎవరు పిలవరులేండి. సో అలాగా నేనేంటంటే అక్క అక్క అని పిలుస్తున్నా, నాకంటే పెద్దవాళ్ళు. సో అలాంటప్పుడు పేరు పెట్టి పిలవలేను కదండి, అది నా సంస్కారం కాదు కదా. అందుకని అక్క అక్క అని పిలుస్తూ వస్తున్నాను అనమాట. అక్క అని పిలుస్తున్నావు, నువ్వు కూడా వాళ్ళతో సరిపోయిన దానివే, నువ్వు కూడా వాళ్ళలాగే అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. అంటే అక్క అని పిలుస్తున్నావు కదా, నువ్వు కూడా పనామవే అనే ఒక కామెంట్. మెయిన్గా ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి అసలు మంచి మానవత్వం, దేవుడి మీద భక్తి ఇవన్నీ ఏమి ఉండవా అండి? ఎందుకు ఎప్పుడో ఒక నెగిటివ్ వేలోనే ఒక మనిషిని చూస్తారు? నాకు అర్థం కాక అడుగుతాను. సో అందులో తప్పేముంది చెప్పండి, ఎలా పిలిచినా. సో ఇంకెలా పిలవాలనేది మీరే చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు. సో అలా అయితే అన్నారనమాట. కొంచెం బాధ అనిపించింది. బట్ ఓకే, ఎవరో ఏదో వాగుతున్నారు అంటే సో తప్పు అయినప్పుడు వాళ్ళకే అది ఉంటుంది కదా, నాకేంటిలే అని చెప్పేసి నాకు ఏదైతే నోటికి వస్తుందో నేను ఎలాగైతే పిలుస్తానో అదే నేను మీకు చెప్తున్నాను. సో అంతే, మరీ అంత నెగిటివ్ మైండ్ సెట్తో ఉండకండి. మనం భూమి మీద శాశ్వతంగా ఉండిపోము. శాపనార్థాలు అనుకుంటారేమో అండి, శాపనార్థాలు కాదు. శాపనార్థాలు అంటే ఇట్లా అయిపోవాలి, అట్లా అయిపోవాలి అంటారు కదా, అవి శాపనార్థాలు. దేవుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి అంటే, నేను కరెక్ట్గా ఉన్నాను, నేను కరెక్ట్ కాకపోతే నన్ను దేవుడు చూసుకుంటారు, మీరు కరెక్ట్ కాకపోతే మిమ్మల్ని దేవుడు చూసుకుంటారు. అందులో తప్పేముంది చెప్పండి. సో అదనమాట. ఇంకా దాని గురించి ఎందుకో పొద్దున్న ఇంకా అక్క అని పిలిపొచ్చింది కాబట్టి అది గుర్తొచ్చి ఒకసారి మాట్లాడాను. ఇంకా దాని తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. సో ఇంకా వంటలు అవి పెద్దగా నేనేం చెయ్యను కాబట్టి పెద్ద పని ఏమి ఉండదు. కాకపోతే అన్నీ కూడా ఒకసారి డైలీ క్లీన్ చేసుకోవడం అయితే అలవాటు అనమాట. ఇంకా అంతా కూడా ఎంతో కొంత డస్ట్ ఉండిపోతుంది కదండి. కిచెన్ తర్వాత టీపా ఏరియా ఉంటుంది అది, అండ్ ఇక్కడ మనకి పార్టీషన్ ఉంటుంది అది, అండ్ టీవీ యూనిట్ దగ్గర, ఇలాంటి దగ్గరలో ఏంటంటే కొంచెం మట్టి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది కదా. సో అవి, అండ్ దాని తర్వాత దివాన్ మీద ముందు రోజు వర్క్స్ ఏమన్నా ఉన్నా, కస్టమర్స్ ఏమన్నా ఉన్నా కానీ కొంచెం బద్ధకం వచ్చినప్పుడు స్టోన్స్ అవి పెట్టిన బ్లౌజెస్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా సర్ది పెట్టేసి ఒక్కసారి దివాన్ కూడా విదిలించేసి దాని తర్వాత అయితే ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇల్లు చిమ్మడం అయితే స్టార్ట్ చేశానండి. సో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నా మార్నింగ్ రొటీన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మీ లైక్స్ ద్వారా నాకు ఇంకొంచెం మోటివేషన్ అయితే వస్తుంది అనమాట రెగ్యులర్గా వీడియోస్ షేర్ చేయడానికి. ఈ మధ్య మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్స్ అవి చేస్తున్నారు కాబట్టి నాకు అలసట అవన్నీ తెలియట్లేదు. అరే నేను వీడియో పెట్టకపోతే
చాలామంది మిస్ అవుతారు, ఇట్లా నన్ను బాగా కనెక్ట్ అవుతున్నారు కదా, ఇంతకు ముందులాగా నాతో ఉంటున్నారు కదా, సో ఎందుకు మనం కోల్పోవడం వచ్చే సక్సెస్ని అని చెప్పేసి రెగ్యులర్గా కూడా నన్ను నేనే మోటివేట్ చేసుకుని ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టమైనా కానీ వీడియోస్ అయితే పెడుతున్నాను. మాకోసం ఏమన్నా పెడుతున్నావా కష్టపడి అనిత అంటారేమో, మీకోసం కాకపోయినా కానీ నన్ను ఇష్టపడే వాళ్ళు చూడాలనుకుంటారు కదండి. సో దానికోసం అండ్ నాకు కూడా యాక్టివ్గా అనిపిస్తుంది అండ్ నాకు ఒక రూపాయి కూడా వస్తుంది కాబట్టి నా పని నేను చేసుకుంటున్నా. యూట్యూబ్ అనేది ఎంతైనా కానీ నాకు ఒక లైఫ్ టర్న్ చేసిందండి. దాంతో నాకు ఎంత సంబంధం ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి. నార్మల్గా చిన్న చిన్న వస్తువుల మీదే మన ఆడవాళ్ళము మమకారం ఏర్పరచుకుంటాము. అలాంటిది మన లైఫ్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళిన ప్లాట్ఫామ్ని మనం ఎంత ఇదిగా చూసుకుంటాము అనేది మీకు తెలియదు. తర్వాత అయితే ఇల్లు మొత్తం చిమ్మేశానండి. నెక్స్ట్ అయితే ఇంకా పాలైతే కాగబెట్టుకుంటున్నానండి. ఒకవైపు ఇంకా టీ కూడా పెడదామని చెప్పేసి టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇదైతే ఈరోజు నా న్యాచురల్ మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ రొటీన్స్లో అంటే కొంచెం ఇంతకు ముందు అంటే మనకి అక్క వాళ్ళు వచ్చి వాళ్ళు కొంచెం అంట్లు తోమడము ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. బట్ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే నేనే చేసుకుంటున్నాను కాబట్టి మొత్తం కంప్లీట్గా నా పని నేనే చేసుకున్నట్లుగా ఈ వీడియోస్ అయితే ఉంటాయి. స్టార్టింగ్లో ఒక 2-3 ఇయర్స్ నాకు నేనే చేసుకున్నానండి. దాని తర్వాత నేను చాలా అన్హెల్దీ అయిపోయాను. పిల్లల్ని చూసుకోవడం అది నాకు కష్టమైపోయింది. దానివల్ల నేను హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. హెల్పర్ని పెట్టుకున్నాను. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ అయిపోతూ ఉంది. అప్పటి నుంచి నాకు ఇంక పనులు పెరగడమే తప్ప తగ్గేది లేదు. తగ్గుండుంటే నా పని చేసుకోవడం నాకేం పెద్ద కష్టం కాదండి. అండ్ మనకి ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదండి, అంటే మన గురించి మనకి తెలిసింది ఏంటి అంటే మన పనులు మనం చేసుకోవడంలో ఉండే సాటిస్ఫాక్షన్ అనేది వేరే విధంగా ఉంటుంది. అది నాకు తెలుసు. బట్ నాకు వీలు కాని పరిస్థితుల్లో నేనైతే ఒకరి హెల్ప్ తీసుకోవాల్సి. తర్వాత అయితే పాలు కాగిపోయాయండి. ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంట్లో పని కూడా అయిపోయింది, బయట ముగ్గు పెట్టడం అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా ఇల్లు చిమ్మేసుకున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా నాకు కాఫీ తాగాలనిపిస్తుంది. సో కాఫీ అయితే అవాయిడ్ చేయండి. నాకెందుకో అండి రీసెంట్ టైమ్స్లో కాఫీ తాగడం వల్లే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని అయితే అనిపిస్తుంది. అంటే హెల్త్ పరంగా కాదు కానీ చాలా వరకు కూడా స్కిన్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మనకి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. అలాంటప్పుడు చెప్తూ ఉంటారు కదా, కాఫీ తాగితే పుట్టబోయే బాబు నల్లగా పుడతాడు, అంటే బేబీ నల్లగా పుడుతుంది అట్లాగా. కాకపోతే నేను ఒక సంవత్సరం నుంచి అనుకుంటానండి కాఫీ తాగుతూ ఉన్నా. ఇంతకు ముందున్న కలర్ అయితే నిజంగా లేదు. మీరు చూడండి వీడియోస్లో చాలా వరకు ట్యాన్ అయిపోయినట్లు అట్లా అయిపోయింది. మోస్ట్లీ నేను కొంచెం మెడిసిన్ అది యూజ్ చేయడం వల్ల జరిగిందా, నాకెందుకు ఈ కాఫీ వల్లే అనిపిస్తుంది. కాఫీ తాగి అందులోనే స్ట్రాంగ్గా తాగుతాను కదా, సో దానివల్ల కలర్ అయితే చేంజ్ అయిపోయింది. అది కూడా చేతులు ఇవన్నీ కూడా వైట్గా ఉంటాయి, ఫేస్ ఒక్కటే కలర్ చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను మీ అందరికీ కూడా ఒక అవేర్నెస్ వీడియో గురించి అయితే షేర్ చేస్తానండి. ఎవరికో జరిగింది నేను చెప్పట్లేదు, ప్రూఫ్స్తో సహా నాకు జరిగిన మోసాన్ని అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. దగ్గర 10 రోజులు అయితే అవుతుందండి. మే 3 అయితే నేను ఒక పేజ్లో ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ చూసి ఒక జ్యువెలరీ సెట్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. మీరు అంటూ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ రీసెంట్ టైమ్స్లో మోసాలు ఎక్కువ చేసేస్తున్నారు అది ఇది అని చెప్పి. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళు కూడా మనుషులే కదండి, అంటే మనం కూడా మోసపోతూ ఉంటాం అందరిలాగానే. సో నేను రియలైజ్ అయిపోయాను మన వల్ల ఎవరు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో నేను స్టాప్ చేసేసుకున్నాను. దాని తర్వాత అయితే నేను రీసెంట్గా ఫేస్ చేసింది, ఏమన్నా కావాలన్నా నాకు నేనే కొనుక్కుంటూ ఉంటాను. ఒక పేజ్లో జ్యువెలరీ బాగా నచ్చిందండి, ఆర్డర్ పెట్టేసుకున్నాను. మే 3 10 to 12 డేస్లో అయితే మాకు డెలివరీ వస్తుంది అని చెప్పేసి అయితే అన్నారు. కాకపోతే 10 డేస్ తర్వాత నేను మెసేజ్ చేశానండి, నో రిప్లై. అసలు మెసేజ్ చేస్తుంటే రిప్లైస్ ఇవ్వట్లేదు. ఇంకా అప్పుడు డౌట్ వచ్చిందనమాట, ఏదో మోసపోయాను అని. కాకపోతే పేజ్ అనేది చాలా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఒక ట్రస్టెడ్ పేజ్ అనే అనుకుంటాం కదా. సో ఇంకా వెయిట్ చేస్తున్నాను, మెసేజెస్ పెట్టగా దాని తర్వాత అయితే నేను ఒక మాట అడిగానండి, ఇట్లా నేను ఇన్ఫ్లుయెన్సర్ అండి, నాకే మీరు మోసం చేస్తే ఇంక మిగిలిన కస్టమర్స్కి ఎలా అండి రెస్పాండ్ అవుతారు అని చెప్పి అడిగితే, మేడం ఇట్లాగా మీ డీటెయిల్స్ మిస్ అయ్యాయి సో మీరు అని చెప్పేసి అన్నారండి. అదేంటండి ఆర్డర్ కన్ఫర్మ్ అయిందని మెసేజ్ పెట్టారు కదా, ఇంకా డీటెయిల్స్ ఎలా మిస్ అవుతాయి అని అడిగానండి. అప్పుడేంటంటే సరే మేడం ఇట్లా మిస్ అయిపోయాయి, నాకెందుకు మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయితే అది ఇది అని చెప్పేసి జెన్యూన్గానే మాట్లాడారండి. అప్పటికి కూడా నేను
నమ్ముతానే వచ్చాను. మీ డీటెయిల్స్ పెట్టండి, మీరు ఏం ఆర్డర్ చేశారో పెట్టండి అంటే పెట్టారు, చూశారు. దాని తర్వాత ఇంకా నో రెస్పాన్స్ అండి. మెసేజెస్ పెట్టి ఒక 100 మెసేజెస్ పెట్టుంటాను. దాని తర్వాత మళ్ళీ కాల్స్ చేశాను, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా సరే వదిలేశాను, మోసపోయానని అర్థమైంది. పెద్ద అమౌంట్ ఏం కాదు కదా, వదిలేశాను. దాని తర్వాత ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక సబ్స్క్రైబర్ అనమాట, అక్క నేను మీ సబ్స్క్రైబర్ని, మీ హెల్ప్ నాకు కావాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టింది. స్టార్టింగ్లో మీకు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి చూడండి. తనేంటంటే ఇట్లా మోసపోయాను, నాకు ఇట్లా పలానా కీర్తన జ్యువెలర్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర పేమెంట్ చేశానండి 1000 రూపీస్, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదాక నాకు హెల్ప్ చేయండి అంటే విక్రమార్కుడు మూవీ గుర్తొచ్చింది. మీకు తెలుసు కదా విక్రమార్కుడు మూవీలో సీన్. సో నువ్వే కాదు నేను కూడా మోసపోయానని చెప్పి చూపించాల్సి వచ్చింది. దాని తర్వాత సరేనని చెప్పేసి ఇంకా ఎంత ట్రై చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు, ఇంకా ట్యాగ్ చేయడానికి కానీ ఏమీ లేదండి. అలాగైతే మోసం జరిగింది. సో దాన్ని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే వన్స్ ఎక్కడైనా ఆన్లైన్లో పేమెంట్ చేసుకునేటప్పుడు సెక్యూర్గా ఉండేవే సెలెక్ట్ చేసుకోండి. మెయిన్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి. మీషో అంటే రిటర్న్ ఆప్షన్ ఉండే వాటిని సెలెక్ట్ చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే క్యాష్ ఆన్ డెలివరీకే ఆర్డర్ చేసుకోండి, ఏదన్నా మీకు కొత్త పేజ్ అలా అనుకుంటే. సో చూస్తేనే అర్థమైపోతుందండి, బట్ నేను కూడా మోసపోయాను. ఇంకా దాని తర్వాత వీడియో చేసి పెట్టానండి ఇన్స్టాగ్రామ్లో. తర్వాత దానికి ముందే ఏంటంటే చాలామంది బాధితులు ఉన్నారు అని చెప్పి అర్థమైంది. అండ్ వాళ్ళ అకౌంట్ కూడా బ్లాక్ అయిపోయింది నేను వీడియో పెట్టే టైంకి. సరే కదా కష్టపడ్డారు, వెంటనే రెస్పాండ్ అవ్వకూడదు, మనం కట్టే ఆ చిన్న పేమెంట్కి ఎందుకులే ఇష్యూస్ చేయడం అని చెప్పేసి గమ్ముగా ఉన్నానండి. కష్టపడి వచ్చారు, రెస్పాండ్ అవుతారు అని ఎదురు చూస్తూ ఉన్నాను. బట్ 1.5 నెల దాకా టైం ఇచ్చిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వలేదంటే మోసపోయామని అర్థం అవుతుంది కదా. అండ్ నాతో పాటు ఇంకొక అమ్మాయి కూడా మెసేజ్ చేసింది. అప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది నేను నిజంగానే మోసపోయాను అని చెప్పి. సో ఇంక వీడియో చేస్తే అప్పటికే చాలామంది రెస్పాండ్ అయిపోయి రిపోర్ట్స్ కొట్టి ఆ పేజ్ అయితే వెళ్ళిపోయింది. దగ్గర 80,000 మంది దాకా ఉన్నారండి ఫాలోవర్స్. సో అలా అయితే జరిగిందనమాట. కొంచెం చూసుకొని ఆన్లైన్లో మీరు ఆర్డర్స్ చేసుకోండి. సో అందరూ మోసపోతూ ఉంటారు, నేను కూడా మోసపోయాను. అండ్ రీసెంట్గా కూడా అంటే నేను రెగ్యులర్గా తీసుకునేది అండి, మీకు కూడా చాలాసార్లు చెప్పాను పలానా దగ్గర తీసుకుంటానని. తీసుకున్నానండి. శారీ వచ్చేసి 1750 పడింది. బట్ ఇంటికి వచ్చేసరికి మనకు అది చెప్పాలంటే 1000 బిలోనే ఉంటుంది అనిపించిందండి. క్వాలిటీ చూస్తేనే అర్థమైంది, పట్టుకుంటే పోగులు కూడా వస్తున్నాయి. దానికి చాలా ట్రస్ట్ ఉందండి. షాపింగ్ మాల్ అనమాట, పెద్ద షాపింగ్ మాల్. కాకపోతే అక్కడ కూడా మోసం జరిగింది. అండ్ రీసెంట్ టైమ్స్లో అదే శారీస్ నేను చూస్తుంటే 1250కి అలా ఇస్తున్నారు. 1250కి వాళ్ళకి వస్తుందంటే ఎంత లేదన్నా కానీ ఒక 100-200 అయినా మార్జిన్ పెట్టుకుంటారు కదా. నేను చెప్పినట్టే అది 1000 బిలో ఉండే శారీ. సో అలా అయితే మోసం జరిగింది. ఇంకా అలాంటి వాళ్ళ మీద అంటే నేను 4-5 సార్లు మంచిగా తీసుకున్నానండి వాళ్ళ దగ్గర డెలివరీ అనేది. ఒక్కసారి మిస్టేక్ జరిగినప్పుడు మనం ఏం చేయలేము. అలాగని రిటర్న్ చేయాలంటే రిటర్న్ ఆప్షన్ లేదు. అందుకని రిటర్న్ ఉండే పేజెస్నే సెలెక్ట్ చేసుకోండి. అట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎప్పుడు ఎలా మోసాలు జరుగుతాయి అనేది మనకు అర్థం కావట్లేదు కాబట్టి చూసి తెలుసుకోండి. స్క్రీన్ షాట్స్ కూడా పక్కన యాడ్ చేశాను. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా చెడుకే కాదు మంచిని కూడా నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కదా. అండ్ ఇక్కడ ప్రాసెస్ మీరు చూస్తున్నారా అండి, మా వదిన నాకు రవ్వ లడ్డు చేసింది అనమాట. అంటే ఆ రోజు ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, రెసిపీ వరకే షూట్ చేశాను. అందుకని రెసిపీ వరకే మీకు పెడుతున్నాను, ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు. ఈ స్టోరీ అంతా చెప్పడానికి అయితే సరిపోయింది. రవ్వ లడ్డు చాలా బాగా చేసిందండి. మొన్న ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది అనమాట. నాకు కావాలంటే ఇంకా అప్పటికప్పుడైతే చేసి పెట్టి, నేను ఫస్ట్ టైం అండి అమ్మని తప్ప ఎవరిని కూడా నాకు ఇది కావాలని అడిగింది లేదు. సురేష్ గారు అంటే కామన్లే అండి. అమ్మనైతే అంత ఇదిగా అడుగుతాం కదా, ఇంకా తనని కూడా నాకు కావాలి ఇప్పుడే కావాలి అని అడిగేశాను. ఆ చనువు నాకు ఉంది కాబట్టి అడిగాను. ఇంకా అదే చనువుతో తను కూడా అప్పటికప్పుడైతే నా కోసం రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసిందండి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అందులోనూ నాకు కూడా మీకు తెలిసిందే కదా నా మెంటాలిటీ అలాంటిది అనేది, కొంచెం మొహమాట. కానీ తన దగ్గర నాకు అవేం అనిపించలే, అడిగేశాను. ఇంకా తను కూడా చేసేసింది. అంటే చాలా వరకు వాళ్ళ ఇంటికి మనం వెళ్తున్నాం, మన ఇంటికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కాకపోతే అంత హక్కుగా మనం కొంతమందిని అడగగలం కదా. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట తినని అడిగింది నాకు ఇది కావాలి అని చెప్పి. ఫ్రెండ్ కదా అండి, సో మనకు అంత చనువు ఉండదు కదా, కొంచెం ముందు వెనక ఆలోచిస్తూ ఉంటాం. నాలాంటి వాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ తన దగ్గర అయితే అడిగాను, వెంటనే నా కోసం చేసి పెట్టిందండి. అండ్ భలే ఉన్నాయన్నమాట రవ్వ లడ్డు అయితే. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా మంచిగా స్నాక్స్ చేస్తారు. ఇంతకుముందే మీరు చూసారు కదా, వచ్చినప్పుడల్లా ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉంటారు. సో అలాగా ఈసారి అయితే నా కోసం రవ్వ లడ్డు చేశారనమాట. టేస్ట్ చాలా బాగుండింది. అన్ని వెరైటీస్ చేస్తారంటే. అండ్ వంటలు చేయడంలో కూడా సూపర్ ఫాస్ట్ అనమాట, మనకి సెట్ అవ్వవు. ఇది వచ్చేసి షుగర్
పౌడరు, రవ్వనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దాంట్లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి. ఇందులోనే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే నేను మీకు చాలాసార్లే చెప్పానండి, నేను అంత ఇష్టంగా ఏ ఫుడ్ని తీసుకోనని. ఒకప్పుడు బాగా తినేదాన్ని, విపరీతంగా తినేదానండి. అంటే స్వీట్స్ కానీ ఇలాంటి చిరుతిండ్లు అంటారు కదా అలాంటివి. దాని తర్వాత ఇంకా పిల్లలని సంసారం ఈ బాధ్యతల్లో సరిపోయింది, కానీ నా మీద నాకు శ్రద్ధ లేకుండా పోయింది. ఏది నేను అంత ఇష్టంగా తినను అనమాట. ఈ రవ్వ లడ్డు చూడగానే తినాలనిపించింది. అంటే ఒక 4 ఏమో తీసుకొచ్చింది అనమాట. ఇంకా 4 తినేసి టకటక నాకు కావాలి చేస్తారా అంటే ఇంక అప్పటికప్పుడైతే సురేష్ గారు రవ్వ తీసుకొచ్చారు, నెయ్యి అన్నీ తీసుకొస్తే ఒక 1/2 కేజీ అయితే చేసింది. ఇవి తిను ఫస్ట్, నువ్వు తింటావో తినవో దాని తర్వాత కావాలంటే మళ్ళీ వచ్చినప్పుడు చేసిస్తానులే అని చెప్పేసి కేజీ రవ్వ ప్యాకెట్ తెచ్చారు. నాకు అన్నీ కావాలని ఆత్రం, కాకపోతే నేను తినలేనని చెప్పి అక్కడికి తెలుసు. దానివల్ల ఏంటంటే ఒక 1/2 కేజీ అయితే చేశారు. దానికే చాలా లడ్డూలు అయితే వచ్చాయండి. ఇంకా ఎక్కువ అంటే నేను ఒక్కదాన్ని, సురేష్ గారు కూడా అంత ఇష్టంగా తినరు, పిల్లలు కూడా లేరు కదా. సో దానికోసం అని చెప్పేసి ఒక 1/2 కేజీ అయితే చేసిందనమాట. ఇందులో మనం స్వచ్ఛమైన నెయ్యి, అలాగే స్వచ్ఛమైన గేదె పాలు, అవి కూడా వాటర్ లేకుండా 1 లీటర్ పాలని మంచిగా మరిగించుకోవాలండి. అప్పుడు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట. సో అలా అయితే ఇంకా నా దగ్గర గేదె పాలు ఉన్నాయి, కాకపోతే అంత స్వచ్ఛమైనవేం కాదు, ఊర్లో దొరుకుతాయి కదండి మనకి. సో అవి వాటితో చేసుకొని మంచిగా వెన్న అంటే నెయ్యి ఉంటుంది కదా, స్వచ్ఛమైన నెయ్యి, దాంతో కనుక చేసుకున్నామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే చెప్పింది. చూడడానికి కొంచెమే ఉంది కానీ ఒక 20 ఏమో లడ్డు అయితే వచ్చాయండి. ఈ రవ్వ లడ్డుకి ప్రాసెస్ అయితే తక్కువ, కానీ రవ్వ వేయించుకోవడము, ఈ పాకం పట్టడమే పెద్ద టైం అండి. అంటే నిదానంగా అక్కడే నిలబడుకొని అయితే చేసుకోవాలన్నమాట. సో దాదాపు ఒక అర్ధగంట అయితే పట్టింది అనుకుంటా అండి. తనేమో ఏముంది 10 నిమిషాలే అని చెప్పేసి వంటలు చేయడం బాగా ఇష్టము, వంటలు పూజలు ఇలాంటివి అనమాట. సో దానివల్ల ఏంటంటే చక్కచక్క తనకి పెద్ద ప్రాసెస్ అనిపించలేదు. ఆ పూజలు అవి చేసింది అనుకోండి, ఎలా చేస్తుందంటే అండి అసలు ఒక్కొక్కరికి మామూలుగా చేసి, ఈ రీసెంట్ టైమ్స్లో నేను వెళ్ళలేదు, ఒక 2-3 సార్లు అవకాశం వచ్చింది కానీ వెళ్ళలేకపోయాను. అలా అప్పుడు చూపించాలి మీకు, ఎన్ని వంటలు ఒక్కటే చేసేస్తారండి. సో చూపిస్తానులేండి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. సో ఇంకా ఫైనల్గా పాకం అంతా అయిపోయింది. లాస్ట్లో ఇంకొంచెం అంత నెయ్యి అయితే వేసేసుకొని ఇంకా దాంతోపాటు జీడిపప్పు అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా జీడిపప్పు ఒకటే బాగుంటుందిలేండి, సో అందుకని జీడిపప్పు ఒక్కటే వేసేసుకొని మంచిగా ఆల్మోస్ట్ ఇంకా రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఏంటి అలా ఉంది రవ్వ లడ్డు రెడీ అయిపోయింది అనుకుంటారేమో. ఇంకా మనం కొంతసేపు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి. సో ఇంకా వేడిగానే రవ్వ లడ్డు, లేదంటే మనకు గట్టి పడిపోయింది అనుకోండి మళ్ళీ ఉండ చుట్టడానికి అయితే రాదు. సో దానివల్ల కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి. కొంచెం కవర్ అది కట్టేసి చేసేసిందండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేతికి నార్మల్గా అంటుకుపోతాయి అన్నమాట. సో దానికోసము అంటే కవర్ ఏదన్నా కట్టుకోండి, ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా అవి కట్టుకొని. మరీ హీట్ ఉంటుంది కదా ప్లాస్టిక్ వాడొచ్చా అంటే కొంచెం నార్మల్ హీట్ ఉన్నప్పుడు చేయండి. ఇంకా అలా అయితే చేసేసి వెళ్ళిపోయిందండి. ఇంకా ఆ రోజు అయితే నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు కాబట్టి తనని నేను మీకు చూపించలేదు. సో ఇంకా అదనమాట, రెసిపీ వరకే షూట్ చేశాను. చూసారు కదా ఎన్ని వచ్చాయి 1/2 కేజీకి. నాకైతే ఈ నెల మొత్తం తినచ్చు, బట్ అన్ని రోజులు స్టోర్ ఉంటాయో ఉండవో నాకు తెలీదు. చాలా బాగా వచ్చాయి. అంటే మీకు చూడడానికి కొంచెం గట్టిగా ఏమైనా అనిపిస్తున్నాయేమో, అట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయండి, అంత బాగున్నాయి అన్నమాట. కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ తింటే, ఇప్పుడు మనకి సున్నుండ ఎలా ఉంటుందండి, పైన గట్టిగా ఉంటుంది కానీ తింటే మనకి కరిగిపోతున్నట్లు ఉంటుంది కదా, అలా అయితే ఉంది. ఇంకొంచెం మెత్తగా కూడా చేసుకోవచ్చు లేత పాకం పడితే, బట్ ఎక్కువ రోజులు ఉండవు. నువ్వు ఎక్కువ రోజులు తింటావు కదా, ఒకేసారి అన్నీ తినను కదండి, నా గురించి తెలుసు బాగా, అందుకని కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయిలే అని చెప్పేసి కొంచెం గట్టి పాకం అయితే పట్టింది. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో ఇవన్నీ అనమాట. ఇంకా కొంచెం చీమల మందు అది గీసేసి అక్కడైతే పెట్టేశాను, మళ్ళీ చీమలు పట్టకుండా ఉంటాయి అని చెప్పేసి. సో ఇదండి వాళ్ళ రెసిపీ అయితే. రెసిపీ ఎలా ఉంది నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వ్లాగ్ మీద మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపటి వ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.